4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నేపాల్లో వేల సంఖ్యలో ప్రజలు మళ్ళీ మాకు రాచరికం కావాలని ప్రదర్శనలు చేస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు గత కొన్ని రోజులుగా ప్రదర్శనలు చేస్తున్నారు. మాకు ఈ ప్రజాస్వామ్యం వద్దు, మాకు రాచరికమే కావాలి అని. ఎందుకు ఈ రకమైన పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది? అయితే నేపాల్లో మెజారిటీ ప్రజలు రాచరికాన్ని కోరుతున్నారని కంక్లూషన్కు రాలేము. ఎందుకంటే ప్రతి డిమాండ్కు కొంతమంది మద్దతు ఉండవచ్చు, కానీ అదే మెజారిటీ ప్రజల డిమాండ్గా మనము కంక్లూషన్కు రాలేము. బట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అయితే ర్యాలీస్ తీస్తున్నారు. ముఖ్యంగా రాచరికానికి మద్దతుగా ఉన్న పార్టీ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఆర్పీపీ 1990స్లోనే నేపాల్ రాజకుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు, శక్తులు ఈ పార్టీని ఏర్పాటు చేశారు. రాచరికం ఉన్నప్పుడు ఈ పార్టీ ఉంది, డెమోక్రసీలో కూడా ఈ పార్టీ ఉంది. సో ఈ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కార్యకర్తలు కూడా ఈ నిరసన ఈ డిమాండ్ కోసం ర్యాలీలు తీస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే బహుశా ఆ పార్టీ దీని వెనకాల ఉండి ఉంటుంది అనేది అర్థమవుతుంది. సో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అర్థం చేసుకునే ముందు కాస్తంత హిస్టరీలోకి వెళ్ళాం. 2001 వరకు నేపాల్ రాచరికం కొనసాగుతూ వచ్చింది. 2001లో అనూహ్యమైన ఘటన జరిగింది. రాజకుటుంబంలో ఒక ఫంక్షన్ జరుగుతుంటే యువరాజు దీపేంద్ర ఆ ఫంక్షన్లోకి వచ్చి కాల్పులు జరిపి 8 మంది రాజకుటుంబ సభ్యుల్ని, అప్పటి రాజు బీరేంద్రతో సహా, తన తండ్రి బీరేంద్రతో సహా 8 మందిని కాల్చి చంపాడు. తర్వాత తనను తాను కాల్చుకొని కూడా చనిపోయాడు. దీపేంద్ర కూడా యువరాజు. దీపేంద్ర 3 రోజుల పాటు కోమాలో ఉండగానే దీపేంద్రను రాజుగా పట్టాభిషేకం కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత దీపేంద్ర చనిపోవడంతో బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర షా నేపాల్ రాజుగా బాధ్యతలు చేపట్టాడు. సో దీనికి ఎందుకు జరిగింది ఈ ఇన్సిడెంట్స్ అన్నదానికి అనేక థియరీస్ ఉన్నాయి. నోబడీ నోస్ విచ్ ఈస్ కరెక్ట్. ఒక థియరీ ఏంటంటే రాజు బీరేంద్ర నేపాల్లో రాచరికం అధికారాలను స్వచ్ఛందంగా తగ్గించుకొని డెమోక్రసీ వైపు వెళ్ళాలి, పొలిటికల్ రిఫార్మ్స్ వైపు వెళ్ళాలి అని ఆలోచించాడు. కానీ ఆయన కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించలేదు. ముఖ్యంగా రాజు కాబోతున్న యువరాజు దీన్ని అంగీకరించలేకపోయాడు అన్నది ఒక థియరీ. రెండవ థియరీ ఏంటంటే దీపేంద్ర దివ్యాని రాణా అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను వివాహం చేసుకోవటానికి రాజకుటుంబం అంగీకరించలేదు. ఒకవేళ నీవు ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటే వారసత్వాన్ని కోల్పోతావని బీరేంద్ర హెచ్చరించాడు. ఆ కోపంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడన్నది ఇంకో థియరీ. సో ఏదన్నా ఇట్ వాజ్ ఎ ప్యాలెస్ క్యూ, అంటే రాజమందిరంలోనే జరిగినటువంటి ఒక తిరుగుబాటు, ఒక కుట్ర. దీని వెనకాల ఎవరున్నారో చెప్పలేము. ఇక జ్ఞానేంద్ర షా రాజుగా అధికారం చేపట్టాక చాలా నిరంకుశత్వాన్ని ప్రదర్శించాడు. తన రాజకీయ నాయకుల్ని, ఈవెన్ మీడియా ప్రతినిధుల్ని కూడా జైల్లోకి పంపాడు. ఎమర్జెన్సీ ప్రకటించాడు. పార్లమెంటు డిస్మిస్ చేశాడు. అధికారాలన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడు రాజు జ్ఞానేంద్ర షా. దీంతో రాచరికానికి వ్యతిరేకంగా నేపాల్ ప్రజలు భారీగా తిరుగుబాటు చేశారు. సో రాచరికం ఉన్న సమయంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ ప్రచండ నాయకత్వంలో గ్రామీణ నేపాల్లో సాయుధ పోరాటం సాగిస్తూ వచ్చింది. ఒక దశలో నేపాల్లోని గ్రామీణ ప్రాంతాలకు ఎవరు వెళ్ళలేని పరిస్థితి, అంత డామినేటింగ్గా నేపాల్ మావోయిస్టుల సాయుధ పోరాటం ఉండేది. సాయుధ పంతాను వీరి నేపాలీ మావోయిస్టులు రాచరికానికి వ్యతిరేకంగా జరుగుతున్న విశాల రాజకీయ ఉద్యమంలో భాగమయ్యారు. దాంతో రాచరిక వ్యతిరేక పోరాటం మరింత బలపడింది. చివరకు 2006లో జ్ఞానేంద్ర షా రాచరికాన్ని వదిలేయాల్సి వచ్చింది. సో కింగ్స్ ప్యాలెస్ కూడా వదిలి ఒక సామాన్య మానవుడిగా ఇతర ప్రజల్లాగానే జీవించాల్సి వచ్చింది.
సామాన్య మానవుడు అంటే డబ్బులు ఉండవచ్చు, కానీ రాచరిక హంగులు ఏవి ఉండవు. 2008లో పూర్తిగా రాచరికాన్ని అబాలిష్ చేసింది నేపాల్. ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్గా, ప్రజాస్వామిక లౌకిక డెమోక్రటిక్ సెక్యులర్ రిపబ్లిక్గా నేపాల్ ఏర్పడింది. అయితే ఈ డెమోక్రటిక్ సెక్యులర్ రిపబ్లిక్గా ఏర్పడడాన్ని వ్యతిరేకించే శక్తులు నేపాలీ సమాజంలో ఉంటాయి. దాన్ని రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ 90స్లో ఏర్పడిన రాచరిక అనుకూల పార్టీ. అయితే ఈ పార్టీ ఒక బలమైనటువంటి రాజరిక పార్టీగా లేకపోవచ్చు, కానీ ఆ రకమైన రాజకీయ భావనలు, రాచరిక అనుకూల భావనలు నేపాలీ సమాజంలో ఉన్నాయంటానికి ఇది ఉదాహరణ. కానీ ఎందుకు మరి ఇక ఈ హిస్టరీ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఎందుకు మళ్ళీ రాజును తిరిగి తీసుకురావాలి, ఇప్పటికీ జ్ఞానేంద్ర షా మళ్ళీ రాజు కావాలి అని ఎందుకు డిమాండ్లు మొదలయ్యాయి? మళ్ళీ చెప్తున్నాను, ఈ డిమాండ్లు మెజారిటీ నేపాలీ ప్రజల డిమాండ్లుగా మనం భావించలేం, కానీ బట్ ఈ డిమాండ్కు అనుకూలంగా ర్యాలీలు వేల సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు. ఎందుకు మరి కారణం ఏంటి అంటే ప్రజాస్వామ్యం పేరిట నేపాల్లో జరిగిన పరిస్థితులు. 2008 నుంచి 2025 మధ్య కాలంలో, ఈ 17-18 ఇయర్స్ కాలంలో, సుమారు 2 దశాబ్దాల కాలంలో 13-14 గవర్నమెంట్, 13-14 ప్రభుత్వాలు మారాయి. కనీసం 14 గవర్నమెంట్స్ మారాయి. అంటే దాదాపు ఏ ప్రభుత్వము ఎక్కువ కాలం ఉండదు. ప్రధానమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, కూటములు కడుతుంటారు, కూటములు విడిపోతూ ఉంటాయి. సో ఈ పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ కాస్త రాజకీయ సుస్థిరతను ఇవ్వలేకపోయింది. ఇది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతకు కారణమవుతుంది. అంటే ప్రజలు రాజకీయాల పట్ల అసహించుకోవడం పెరిగింది. రాచరికం సుస్థిరత పాలనిస్తే రాజకీయం, ప్రజాస్వామ్యం అస్థిర పాలన ఇచ్చింది అని భావించడం మొదలైంది. ప్రజాస్వామ్యానికి రాచరికం పరిష్కారం కాకపోవచ్చు, అది మనలాంటి వల్లనొచ్చు, కానీ ప్రజాస్వామిక ప్రయోగ వైఫల్యాలను చూసిన నేపాలీ ప్రజల్లో వారికి ఇంకో ప్రయోగం తెలియదు కనుక బెటర్ డెమోక్రసీ అనే డిమాండ్ కన్నా మొనార్కీ అనే డిమాండ్. పోనీ మొనార్కీ అనే నేపాల్ సమస్యలు పరిష్కరిస్తుందంటే జ్ఞానేంద్ర చరిత్ర చూసాం. రాచరికంలో నేపాల్ ఎంత పేదరికంలో ఉండేది కూడా చూసాం. నేపాల్ ఎంత దారిద్రంలో ఉండేది చూసాం. అందువల్ల రాచరికం నేపాలీ ప్రజలకేమీ మంచి చేయలేదు, కానీ ప్రజల్లో ప్రజాస్వామిక ప్రయోగం పట్ల పెరుగుతున్నటువంటి విముఖత రాచరికానికి మద్దతుగా మారుతుంది. సో దీన్ని ఇప్పుడు ఈ రకరకాల శక్తులు తిరిగి రాచరికాన్ని ప్రతిష్టాపించేటువంటి వైపుగా ప్రజల్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ పెరుగుతుందో, నేపాల్లో ఎకనామిక్ సమస్యలు కూడా పెరిగాయి. ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగింది. లాస్ట్ ఇయర్ అయితే ప్రతి నెల 65,000 మంది నేపాలీలు నేపాల్ను వదిలేసి భారతదేశంలోనూ ఇతర ప్రాంతాల్లో ఉపాధి కొరకు పరుగులు తీశారు. మన దగ్గర కూడా అనేక మంది నేపాలీలు కనబడతారు. అలాగే నేపాల్లో ఇన్ఫ్లేషన్ 12.6% పెరిగింది. 12.6% అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం 12%, 12 to 13%, నియర్లీ 13%, 12.6%. ముఖ్యంగా యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే 15 to 29 ఇయర్స్లో అన్ఎంప్లాయ్మెంట్ 20% పెరిగింది. సో దానితో ఈ ప్రజాస్వామిక వ్యవస్థ తమకు ఏమిచ్చింది, రాచరికమే మెరుగు అని ఈ 20 ఏళ్ళ వెనక్కు నేపాల్ వెళ్ళాలి అనే డిమాండ్ పెరిగింది. ఇప్పుడు కూడా పాలిటిక్స్, బ్యాడ్ పాలిటిక్స్కు పరిష్కారం నో పాలిటిక్స్ కాదు, గుడ్ పాలిటిక్స్ పరిష్కారం. ప్రజాస్వామ్యం కాదు ఫెయిల్ అయింది. నేపాల్లో రాజ్యాంగబద్ధమైన రిపబ్లిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఫెయిల్ కాలేదు. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారు. అందువల్ల సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు, అది పర్సనల్ ఫెయిల్యూర్స్. పొలిటీషియన్స్ ఫెయిల్ అయ్యారు, పొలిటికల్ పార్టీస్ ఫెయిల్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ పొలిటికల్ పార్టీస్, పొలిటీషియన్స్ ఫెయిల్యూర్ను నేపాల్లో కొంతమంది ప్రజలు అసలు డెమోక్రసీ ఫెయిల్డ్, మాకు ఆ ప్రయోగమే అవసరం లేదు, మాకు రాచరికమే బెటర్ అనేటువంటి ఆలోచనలు పెరుగుతున్నాయి. ఇది చాలా అన్ఫార్చునేట్ నేపాలీ హిస్టరీలో. ఎందుకంటే వేల సంఖ్యలో ప్రజలు పోరాడి సాధించుకున్న డెమోక్రసీ ఇది. రాచరికానికి వ్యతిరేకంగా, రాచరిక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వేలు కాదు లక్షల సంఖ్యలో నేపాలీ ప్రజలు తిరగబడ్డారు, పోరాడారు. సో ఆ పోరాటాల ఫలితంగా సాధించినటువంటి విజయాల్ని
ఇవాళ వెక్కిరించేటువంటి కొత్త జనం మొదలయ్యారు. మీరు చూడండి, బంగ్లాదేశ్లో అదే జరుగుతుంది. పాకిస్తాన్ దుర్మార్గానికి వ్యతిరేకంగా, ఇస్లామిక్ మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున లేచిన బెంగాలీ జాతీయవాదం షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో ఎర్లీ 70s స్వతంత్ర బంగ్లాదేశ్గా ఏర్పడింది. అప్పటికీ కూడా బంగ్లాదేశ్ సమాజంలో ఒక 30% అసలు పాకిస్తాన్లో ఉండడాన్ని, ఇస్లామిక్ దేశంగా ఉండడాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, పొలిటికల్ ఫెయిల్యూర్స్ ఏం చేశాయి, తిరిగి ప్రజలు పాకిస్తాన్ అనుకూల శక్తులకు పట్టం కట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇస్లామిక్ మత ఛాందసవాదులు బలపడేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే సమాజంలో ఉండే మార్పులు ఎలా జరుగుతాయి చూడండి. అంటే వైఫల్యాలు ప్రజల్ని ఎటువైపు తీసుకెళ్తాయి చూడండి. అందువల్ల ఇప్పుడు మన దగ్గర కూడా ఈవెన్ ప్యూర్ రీసెర్చ్ కూడా చెప్తోంది, ఇండియాలో కూడా మిలిటరీ పాలన ఉండాలని కోరుకునే వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది. మీరు సర్వేలు జరిపితే మీకు డెమోక్రసీ కావాలా, మిలిటరీ పాలన కావాలంటే మిలిటరీ పాలన కావాలనే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి తెలియదు మిలిటరీ పాలన ఎలా ఉంటుంది, ఎంత క్రూరంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది అని. కానీ డెమోక్రసీ యొక్క దుర్మార్గాలు చూసి, డెమోక్రసీ పేరిట జరుగుతున్న రాజకీయ సంస్కృతి చేసి విసిగెత్తి మిలిటరీ పాలన బాగుంటుంది అని అనుకుంటారు. నిజంగా మిలిటరీ పాలన వస్తే ప్రజలు ఎన్ని త్యాగాలు చేస్తే ఆ పాలన పోతుందో తెలియదు. సరిగ్గా నేపాల్లో కూడా అదే జరుగుతుంది.